గద్దర్ అవార్డులు మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈయన టీఎఫ్డిసి తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కలిసిండు కదా, చాలా కప్పుకుండు కదా, అది దాని ముచ్చట ఇదే అన్నట్టు. ఏప్రిల్లో గద్దర్ అవార్డుల ప్రదానం, వారంలోగా దరఖాస్తుల స్వీకారంతో పాటు ఎంపిక. ఉర్దూ సినిమాను ప్రోత్సహించేందుకు పురస్కారం. టీజీఎఫ్డిసి చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు. ఉర్దూ సినిమాలను కూడా ప్రోత్సహించడానికి వాళ్ళకు కూడా ఒక అవార్డు ఇస్తారట. సినీ పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ఏప్రిల్లో అంగరంగ వైభవంగా ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. వారం రోజుల్లో దరఖాస్తులను స్వీకరించడంతో పాటు జ్యూరీలో ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు. గద్దర్ అవార్డు నమూనా సైతం రూపొందుతోందని, అవార్డుల ప్రదానం సమయంలో దాని గురించి వెల్లడిస్తామని పేర్కొన్నారు. బుధవారం టీఎఫ్డిసి కార్యాలయంలో తెలంగాణ సమాచార పౌర సరఫరా సంబంధాల శాఖ కమిషనర్ హరీష్, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెలతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ప్రభుత్వం నంది అవార్డులు ఇచ్చేది. ఇప్పుడు తెలంగాణలో గద్దర్ అవార్డులో భాగంగా 1-2 మార్పులతో ఉమ్మడి రాష్ట్రంలో అవార్డులన్నింటినీ ఇవ్వడంతో పాటు కొత్తగా పైడి జయరాజ్, కాంతారావు పేరిట ప్రత్యేక పురస్కారాలు ఇవ్వబోతున్నాం. అలాగే ఉర్దూ సినిమాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉత్తమ సినిమా పురస్కారం ఇస్తాం. 2014 జూన్లో తెలంగాణ ఆవిర్భావం నుంచి మొదలుకొని 2023 డిసెంబర్ 31 వరకు ఏటా ఒక ఉత్తమ చిత్రం అవార్డుని ఇవ్వాలని నిర్ణయించాం. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఉత్తమ చిత్రాలు కూడా అవార్డులు ఇస్తారట. ఇప్పుడు ఎందుకంటే అప్పటి నుంచి అవార్డులు ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళందరికీ ఇస్తారట. 2024 సంవత్సరానికి సంబంధించి త్వరలో దరఖాస్తులను స్వీకరిస్తాం. 2014 నుంచి బరాసా ప్రభుత్వ హయాంలో సింహ అవార్డుల కోసం దరఖాస్తులను దారులు ఎఫ్డీసీకి కొంత డబ్బు చెల్లించారు. అలా చెల్లించిన వారందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి కూడా పేర్కొన్నారు. వివాదం మీడియా ప్రచారం మాత్రమే. ప్రభుత్వానికి పోటీగా ఫిల్మ్ ఛాంబర్ సైతం సినీ పురస్కారాలు ఇస్తామని ప్రకటించారనే ప్రచారంపై స్పందిస్తూ అది మీడియా ప్రచారం మాత్రమే అన్నారు. అలా అని ఎవరూ ఎక్కడా ప్రకటించలేదని కూడా స్పష్టం చేశారు. సినిమా అవార్డుల వేడుకను వివాదం చేయొద్దన్నారు. ప్రభుత్వం అవార్డులు ఇస్తే ఎవరైనా స్వీకరిస్తారని స్పష్టం చేశారు. గద్దర్ అవార్డుల పురస్కారాలకు బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగానే చెప్పిండు. మొత్తంగా ఏప్రిల్లో గద్దర్ అవార్డులు ఉగాది సందర్భంగా సినీ ఇండస్ట్రీకి అవార్డులు కూడా రాబోతున్నాయి.